మయసభా ప్రవేశం, శిశుపాల వధ అనేటువంటి ఘట్టాన్ని చెప్పడం జరిగింది. మహాభారతంలో శిశుపాల వధకి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అవతారానికి సంబంధించినటువంటి ప్రయోజనాల్లో ఒకానొక ప్రయోజనం అది. మామూలుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమన్న ప్రతిజ్ఞ ప్రకారం ధర్మ సంస్థాపన కోసం స్వామి వచ్చి పాండవుల్నే ధర్మ సంస్థాపనకి పాండవుల్నే ఊతంగా టూల్గా మార్చుకుని మహాభారత కథ నడిపిస్తున్నప్పటికి కూడా తనకి వ్యక్తిగతమైన ప్రయోజనం ఏమిటి? జయ విజయులకి మోక్షం కలిగించాలి. 3 జన్మలెత్తి వాళ్ళు భూమి మీద రాక్షసులుగా జన్మించారు కనుక వైరభావం చేత ఆ శిశుపాలుడు పరమాత్మలో లయమైపోవాలి కనుక అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగించడం కూడా ప్రధానమే కనుక భాగవతంలో వృత్రాసుర వధ ఎట్లా గంభీరంగా ఉంటుందో ఇక్కడ శిశుపాల వధ కూడా అట్లాగే ఉంటుంది. నిన్నటి రోజున దాని గురించి చెప్పుకున్నాం. ఎప్పుడైతే శిశుపాలుడు స్వామి యొక్క సుదర్శన చక్రం చేత ముక్తుడయ్యాడో, వైకుంఠానికి వెళ్ళిపోయాడో, తేజస్సు అతనిలో స్వామిలో ప్రవేశించిందని, ఆ తర్వాత ధర్మరాజు వచ్చినటువంటి అతిథులందరినీ కూడా వారి వారి మర్యాద ప్రకారం, వారి వారి స్టేటస్ ప్రకారం ఒక్కొక్కరిని కూడా ఉచితంగా సాగనంపారు. అదేవిధంగా ధృతరాష్ట్రుడు, పెద్దవాళ్ళు భీష్ముడు, ద్రోణాచార్యులు వారు అందరినీ కూడా పంపారట. ఇప్పుడు వారి దగ్గర అతిథులుగా మిగిలిన వాళ్ళు 2 మిగిలారు, దుర్యోధనుడు, శకుని. ఈ 2 ఎందుకు ఉండిపోయారంటే ఆ చాలా వైభవమైనటువంటి మహత్యం కలిగినటువంటి ఆ మయసభలో ఉండేటువంటి అందాలు, విశేషమైనటువంటి ధనరాశులు, సంపద చూసి ఇంకా కొంచెం తీరిగ్గా చూద్దాం కార్యంలో ఉండి, అంటే వాలంటీర్లందరూ కూడా ఒక పెద్ద కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లోజింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 2 రోజులు ఉండి అక్కడ యాక్టివిటీస్ అన్నీ చూస్తారు. అట్లాగే దుర్యోధనుడు, శకుని అంతవరకు బాగా మనసు పెట్టి దాంట్లోనే ఉన్నారు కనుక ఉండి చూడాలని నిర్ణయించుకున్నారట. ఎప్పుడు కూడా గమనించవలసిన, అంటే ఇది భారతంలో కొన్ని ఘట్టాల్లో మనం గమనించవలసింది ఏంటంటే మనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా కార్యక్రమం అయిన తర్వాత మనం అక్కడి నుంచి జారుకుంటే పరువు దక్కుతుంది. అంటే ఒక రకమైన స్థాయిలో మనం గౌరవించబడిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండిపోతే వచ్చేది ఏం లేదు. అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఓవర్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్ అని. ఎక్కువగా మనం గనక ఏదన్నా అక్కడ జరుగుతున్న విషయాన్ని ఎక్కువగా పరిశీలిస్తే అది ఇతర విషయాలకి దారితీస్తుంది. ఇప్పుడు ఈరోజు మన కథలో అదే ప్రధాన భూమిక. దుర్యోధనుడు, శకుని వెళ్ళిపోతే అయిపోయేది, ఆ ఏడుపేదో ఇంట్లో ఏడుస్తే అయిపోయేది. అక్కడ ఎవరో చూసి నవ్వుతున్నారనే బాధతో ఏడవటం అనేది బోనస్గా ఏడుపిది. ఈ సందర్భమే చెప్తున్నారు. మొత్తం మయసభలో జరిగినటువంటి ఆ రాజసూయాగం అంతా బాగా జరిగిన తర్వాత చివరిలో జరిగినటువంటి శిశుపాల వధని తలుచుకున్నటువంటి ధర్మరాజు కొంచెం బాధకు గురయ్యాడు. ఇంత కష్టపెట్టి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత పెద్దగా చేసి, ముల్లోకాల్లో అందరినీ పిలిచి అసంఖ్యాకమైనటువంటి దానాలు చేసి యజ్ఞేశ్వరుని తృప్తిపరిస్తే ఈ శిశుపాలుడు మరణించడం ఏమిటి? ఇది కొంచెం అశుభంగా తోచి భయపడ్డాడు. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని భయపడ్డాడు. ఇక్కడ ధర్మం చెప్పగలిగిన వారు ఎవరు? వ్యాస భగవానుడు. కనుక వ్యాస భగవానుడు తలుచుకున్నారు. వైశంపాయనుల వారు చెప్తున్నారు, సమాప్తే రాజసూయేతు క్రతుశ్రేష్ఠే సుదుర్లభే శిష్యై పరివృతో వ్యాస పురస్థాత్ సమపద్యత. అతి దుర్లభమైనటువంటి ఘనమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించినటువంటి ధర్మరాజు రాజసూయాగం జరిగిన తర్వాత విశిష్ట అతిథిగా అప్పటికే ఉన్నారు ఆయన, మళ్ళీ అటు ఇటు వెళ్ళి వచ్చారు. మళ్ళీ వచ్చినటువంటి శిష్య పరివార సమేతంగా వచ్చినటువంటి వ్యాస భగవానుణ్ణి ధర్మరాజు ఆతిథ్యం ఇచ్చాడు. శోభ్య యదా, వెంటనే ఆయనకి ఆసనం ఇచ్చి కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకొని, అధోపవిశ్య భగవాన్ కాంచనే పరమాసనే ఆస్యతామితి తోవాచ రాజధర్మం యుధిష్ఠిరం. వెంటనే వ్యాసభగవానుని పూజించి ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చోపెట్టిన తర్వాత అధోపవిష్టం రాజానం భ్రాతృభి పరివారితం ఉవాచ భగవాన్ వ్యాస వాక్య విశారద. కుటుంబ సమేతంగా పాండవులు కూర్చున్నారట. ధర్మరాజు వాళ్ళ పాండవులందరితో పాటు కూర్చోబెట్టుకున్నారు. అక్కడ తమ్ముళ్ళందరూ కూర్చోనుండగా వ్యాసభగవానుడు వారితో ఈ విధంగా అంటున్నాడు, దిష్ట్య వర్ధతి కౌంతేయ సామ్రాజ్యం ప్రాప్య దుర్లభం వర్ధితా కురవస్సర్వే త్వయా కురుకులోద్వహ. నాయన కౌంతేయ, నువ్వు అతిలోక సామాన్యమైనటువంటి సామ్రాజ్యాన్ని పొందావు.
విశేషమైనటువంటి సువిశాల సామ్రాజ్యాన్ని. కేవలం పితృపైతామహంగా ఇచ్చినటువంటిదే కాకుండా మీ యొక్క సోదరులు నలుగురు 4 దిక్కులకు వెళ్ళి అన్ని లోకాలని అందరినీ జయించి రాజన్యులందరినీ జయించి రాజసూయాగాన్ని చేయించిన తర్వాత నీ చేత ఓడిపోబడవాడు లేడు. ఎవరు అందరూ ఓడిపోయారు. అందుకనే దుర్యోధనుడు గుండెలు బాదుకునేటప్పుడు వాళ్ళ నాన్నతో చెప్పాడు. ఏమన్నాడంటే, ఆ యాగంలో వచ్చి కప్పం కట్టని వాళ్ళు ఇద్దరేట. ఒకరు మామగారు, ఇంకో ఆయన గురించి చెప్పాడు. అంటే మనం కట్టవలసిన అవసరం లేదు, మనం కట్టలేదు, ఇంకా అందరూ వచ్చి పన్ను చెల్లించారు, ఆయన దగ్గర కానుకలు ఇచ్చారు. ఇది దుర్లభమైనటువంటి సామ్రాజ్యాన్ని పొందావు. ఇదంతా నీ అదృష్టం, నీ పూర్వజన్మ అదృష్టం, నీలో ఉండేటువంటి ధర్మం. అపృచ్ఛేత్వాం గమిష్యామి పూజితోస్మి విశ్వాంపతే ఏవముక్త స కృష్ణేన ధర్మరాజో యుధిష్ఠిర అభివాద్యోపసంగృహ్య పితామహ మధాబ్రవీత్. నాయనా, నీవు నన్ను చాలా గౌరవించావు. ఈ సభకు వచ్చినందుకు, మయసభకు వచ్చినందుకు, రాజసూయాగంలో నన్ను బాగా గౌరవించావు. మళ్ళీ రెండవసారి కూడా గౌరవించడం జరిగింది అనేటప్పటికీ ధర్మరాజు లేచి వ్యాస భగవానుడికి కాళ్ళకి దండం పెట్టాట. అయ్యా, మీ అనుగ్రహం ఉండాలని తాతగారికి నమస్కరించాట. అప్పుడు మళ్ళీ యుధిష్ఠిరుల వారు తన మనసులో ఉండేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సంశయో ద్విపద. ఇక్కడే లోకంలో మర్యాదలకు సంబంధించి రామాయణంలో ఎంత లోక మర్యాదలు చెప్పారో, ఈ సోషల్ బిహేవియర్ అంటారు చూసారా, సమాజంలో పెద్దవాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి, మర్యాదగా ఎట్లా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మహాభారతంలో కూడా అనేక సందర్భాల్లో గమనించాలి. ఈ పురాణ గ్రంథాలని తదేకంగా మనం పరిశీలిస్తున్నప్పుడు మనకి కొన్ని ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనకు ఉండే సందేహాన్ని వెంటనే వ్యక్తం చేయకుండా సావధానంగా వారిని గౌరవంగా కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసి ఆ మాట ఈ మాట అయిన తర్వాత అప్పుడు ఉచితమని తోస్తే తన యొక్క హృదయంలో మాట చెప్పాలి. అంతేగాని వెంటనే మర్చిపోతామేమో అని చెప్పి పిల్లవాడు బట్టి కొట్టినట్టుగా వెంటనే మనం అడిగేస్తే కొంచెం సభా మర్యాద బాగుండదు. ధర్మరాజు ఈ విషయంలో స్థితప్రజ్ఞుడు కనుక అంటున్నాడు, సంశయో ద్విపదాం శ్రేష్ఠ మమోత్పన్న సుదుర్లభ తస్య నాణ్యోస్తి వక్తాసౌ త్వామృతే ద్విజపుంగవ. నాకు ఒక గొప్ప సందేహం పట్టుకుంది మహాత్మా వ్యాస భగవాన్ పురుషోత్తమ. నీవు తప్ప ఇంకొక వ్యక్తి లోకంలో నాకు కలిగినటువంటి సందేహానికి సమాధానం చెప్పగలిగిన వాడు నాకెవరూ కనబట్టం లేదు. కనుక ఈ సందేహాన్ని నీకే నివేదించుకుంటున్నాను. ఉత్పాతాం త్రివిధాన్ సాహ ప్రాహ నారదో భగవాన్ ఋషి దివ్య అంతరిక్ష చెప్తున్నారు. అయ్యా, నారదయోగేంద్రుల వారు ఇంతకుముందు సభలో నాకు ఒక మాట చెప్పారు. సాధారణంగా ఉత్పాతాలు 4 రకాలుగా ఉంటాయని, ఒకటి దివ్యమని, 2 అంతరిక్షమని, 3వది పార్థివమని, 3 రకాల ఉత్పాతాలు ఉంటాయని చెప్పారు. అంటే దివ్యాలంటే ఆకాశంలో పిడుగుపాటు, మేఘగర్జన, పిడుగుపడ్డం ఇటువంటివి. అంతరిక్షంలో అంటే తోకచుక్కలు లాంటివి, ధూమకేతు తోకచుక్కలు కనబడడం ఇవి. ఇక భూమి మీద అంటే భూకంపం రావడం, ఉప్పెన రావడం, వరదలు రావడం, మనుషులు రాత్రి కొట్టుకుపోవడం, భూకంపాలు, ఇటువంటివి. ఇట్లా 3 రకాలు ఉంటాయని విన్నాము. కానీ ఈ శిశుపాల వధ సమయంలో వచ్చినటువంటి ఉత్పాతము దీని యొక్క ఫలితం ఏమిటి? ఇంత పెద్ద యాగం చేసినప్పుడు ఆ యాగంలో ఇది రాజసూయ యాగంలో ఇది నాకు అర్థం కాలేదు. ఇది ఎందుకు సంభవించింది? దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? నాకు ఇది చెప్పవలసింది. వైశంపాయనోవాచ రాజస్తు వచనం శ్రుత్వా పరాశరసుత ప్రభు కృష్ణద్వైపాయనో వ్యాస ఇదం వచనమబ్రవీత్. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు చెప్తున్నారు ఈ కథంతా, మహాభారతాన్ని. నాయన, ధర్మరాజు ఈ మాట అంటే పరాశరనందనుడైనటువంటి కృష్ణద్వైపాయనుల వారు వ్యాసభగవానుడు ఈ విధంగా అంటున్నారు. త్రయోదశ సమారాజన్ ఉత్పాతానాం ఫలం మహత్ సర్వక్షత్ర వినాశాయ భవిష్యంతి విశాంపతే. నువ్వు అడిగావో కనుక చెప్తున్నాను ఆయన. మామూలుగా ఇది ఎందుకో చెప్పకూడదని ఆపేశాను, కానీ నీ సంశయాన్ని నేను తీర్చవలసిన బాధ్యత ఉంది కనుక నీకు తగు జాగ్రత్తలు ఉండాలని ఇక్కడి నుంచి రాజసూయాగం పూర్తయిన రోజు నుంచి 13 సంవత్సరాల పాటు దీని ప్రభావం ఉంటుంది. 13 సంవత్సరాలు మహా ఉత్పాత ఫలితం. ఈ శిశుపాలుడు శిరచ్ఛేదం జరగడం అనేటువంటి మహా ఉత్పాత ఫలితం ఉందే 13 ఏళ్ళు ఉంటుంది. ఈ 13 ఏళ్ల ప్రభావం వల్ల, ఈ 13 ఏళ్ల ఉత్పాత ప్రభావం వల్ల, దుర్దశ వల్ల సర్వ క్షత్రియ లోకం నాశనం అవుతుంది. అసంఖ్యాకమైనటువంటి సైన్యం ఇందులో ఆహుతైపోతుంది. త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ సమేతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత దుర్యోధన అపరాధేన భీమార్జున బలేన చ.
ఈ మొత్తము కూడా ఈ సర్వక్షత్రియ వినాశనం జరగడానికి కారణాలు చెప్తున్నారు. ఎవరెవరు ఇందులో పాత్రలు ఉంటారంటే, సమయం కాగానే అంటే 13 ఏళ్ళు ఈ ప్రభావాన్ని నువ్వు ఏదో రకంగా కష్టంగా అనుభవిస్తూ ఉంటావు. అంటే అరణ్య అజ్ఞాతవాసాలు 12 + 1 13 సంవత్సరాలు. ఇట్లా నువ్వు దీన్ని అనుభవిస్తూ ఉంటావు ఈ కష్టాలు. ఈ సమయం అయిపోయిన తర్వాత దుర్యోధనుడి యొక్క అపరాధం వల్ల, దుర్యోధనుడి యొక్క దుర్మార్గ ప్రవర్తన వల్ల, భీముడు అర్జునుడి యొక్క భుజబల పరాక్రమాల వల్ల రాజులందరూ కూడా పరస్పరం కలహించుకొని యుద్ధం చేసి యుద్ధంలో చాలామంది నశిస్తారు. ఇది రాజసూయాగానికి సంబంధించిన ఉత్తర ఫలితం, క్లోజింగ్ ఇదన్నమాట ఫలితం. స్వప్నే ద్రక్షసి రాజేంద్ర క్షపాంతే త్వం వృషభధ్వజం నీలకంఠం భవం స్థానం కపాలిం త్రిపురాంతకం ఉగ్రం రుద్రం పశుపతిం మహాదేవముపాహితం హరం సర్వం వృషం శూలం పినాకినం కృత్తివాసనం. మొదటి రోజే మనవి చేశాను, మహాభారతాన్ని నడిపించింది బయటికి స్పష్టంగా కృష్ణ పరమాత్మ అనుకుంటాం మనం, కానీ ప్రళయకారుడైనటువంటి రుద్రభగవానుడు సాంబ సదాశివుడు ఇక్కడ చెప్తున్నారు. నాయనా, తెల్లవారుజామున స్వప్నం వస్తే అది జరిగి తీరుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో వచ్చినటువంటి స్వప్నం దైవ సంకల్పం చేత వచ్చినట్టుగా లెక్క. కనుక తెల్లవారుజామున స్వప్నంలో నువ్వు వృషభధ్వజుడైనటువంటి నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటాం కదా, అటువంటి పశుపతి, రుద్రుడు, సాంబ సదాశివుడు, మహాదేవుడు, ఉమాపతి, హరుడు, శర్వుడు, ఇన్ని పేర్లు వ్యాసభగవానుడే చెప్పాడు ఇక్కడ. స్వప్నే దక్షసి రాజేంద్ర, నువ్వు స్వప్నంలో దర్శిస్తావు ఎవరిని? నీలకంఠాయ భవం, నీలకంఠుణ్ణి, భవుణ్ణి, స్థానువుని, కపాలినం, త్రిపురాంతకం, ఉగ్రం రుద్రం, పశుపతిం, మహాదేవం, ఉమాపతిం, పార్వతీదేవితో కూడినటువంటి మహాదేవుడు, హరం సర్వం, ఇట్లా అందరినీ కూడా నువ్వు చూడగలుగుతావు. ఎందుకు? ఆయన ప్రళయకార రుద్రుడు. కైలాసకూటత్ప్రతిమం వృషభే అవస్థితం శివం నిరీక్షమాణం సతతం పితృరాజాశ్రితం దివం. కైలాసంలో వెలుగొందేటువంటి పార్వతీపతి, వృషభారూఢుడైనటువంటి నందివాహనుడైనటువంటి పరబ్రహ్మ, ఆ మహాదేవుడు పితృదేవతలకు ఆశ్రయమైనటువంటి దక్షిణ దిక్కులో ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు. దక్షిణ దిక్కు మనం దక్షిణామూర్తి స్వామి అంటారు కదా, అట్లా దక్షిణ దిక్కు చూస్తూ ఉంటారు. ఏవం ఈదృశం స్వప్నం ద్రక్ష్యసిత్వం విశాంపతే మా తత్కృతే అధ్యాసి కాలో హి దురతిక్రమ. నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు నాయన, ఎవరూ కూడా కాలాన్ని అతిక్రమించలేరు. అన్నిటికంటే కాలం చాలా గొప్పది. కలయత ఇతి కాలహ అన్నారు. కాలమే అన్నిటినీ కూడా నిర్వహిస్తుంది. కనుక మనం వద్దనుకున్నా ఏది ఆగేది లేదు. మనం కోరుకున్నంత మాత్రాన జరిగేది కాదు, వద్దనుకుంటే ఆగేది లేదు. కాలము పరమేశ్వర స్వరూపం అన్నారు కనుక కాలో హి దురతిక్రమ, కాలం ఎవడూ కూడా దాటరాంది నాయన. స్వస్తిస్తేస్తు గమిష్యామి కైలాసం పర్వతం ప్రతి అప్రమత్త స్థితోదాంత పృథివీం పరిపాలయ. నాయన, నేను కైలాసానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కైలాసానికి వెళుతున్నాను, సాంబ సదాశివుడి యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనానికి వెళుతున్నాను. నీకు శుభం అవుతుంది. నేను చెప్పిన విషయాన్నంతా మనసులో పెట్టుకో, బయటికి ఎక్కడా అనవలసిన అవసరం లేదు. ఇంద్రియ నిగ్రహం కలిగి పురుష ప్రయత్నం అనేది చెయ్యాలి కనుక అప్రమత్తంగా ఉండి మెళకువతో ఉండి చాలా జాగ్రత్తగా ఉండు. నీ వల్ల ఏది పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉండు, ఎవరిని నొప్పించద్దు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. వైశంపాయనోవాచ ఏవముక్తాస భగవాన్ కైలాసం పర్వతం జయౌ కృష్ణద్వైపాయనో వ్యాస సహ శిష్యై శ్రుతానగా. ఈ విధంగా వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుతో చెప్తున్నారు. నాయన, ఈ విధంగా పరమపూజ్యుడైనటువంటి వ్యాస భగవానుడు వేద విభజన చేసినటువంటి వేదవ్యాసుల వారు శిష్య సమేతంగా కైలాస పర్వతానికి బయలుదేరారు. గతే పితామహే రాజా చింతా శోక సమన్విత. ఎప్పుడైతే తన తాతగారైనటువంటి వ్యాసభగవానుడు వెళ్ళిపోయారో ఏకాంతంగా ఒంటరిగా కూర్చున్నటువంటి ఆ ధర్మరాజు పాపం చింతాక్రాంత చిత్తుడయ్యాడు. అయ్యయ్యో, అందుకనే పెద్ద పెద్ద విషయాలు కలియుగంలో కూడా పెద్ద పెద్ద క్రతువులు మనం తలపెట్టకూడదు. ఏదో చిన్న చిన్న ఉపవాసాలు, చిన్న చిన్న జపాలు, అనుష్ఠానం, ఏదో భగవన్నామం చేయడం, సకాలంగా మన నిత్యవిధులు, ఇంట్లో దీపం పెట్టడం, తులసి చెట్లో నీళ్లు పోసుకోవడం, పరిమితమైనటువంటివి చేసుకోవాలి. పెద్ద పెద్దవి చేసుకుంటే అది చాలామంది తెలియక ఏం చేస్తారు, ఏళ్ళనాటి శని వస్తే శని వీటికి నవగ్రహాల చుట్టూ తిరగడం లేదా నూనెలు పోయడం విపరీతంగా చేస్తూ ఉంటారు. అంటే భగవంతుడి సమీపంలో ఉన్నంత మాత్రాన సర్వ ప్రమాదాలు తీరిపోతాయి, అంతేగాని ఉగ్రంగా ఏది ఎక్కువగా చేయకూడదు. మా తండ్రి గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు శని చుట్టూ తిరిగితేట వీడు నాకు సరెండర్ అయిపోతున్నాడని ఇంకా రెచ్చిపోతాట. ఇంకా రెచ్చిపోయి ఓహో వీడు నా పట్ల భయపడుతున్నాడని.
అందుకని ఏళ్ళనాడు శని అప్పుడు ఏం చేయాలంటే శాస్త్రం చెప్పింది ధర్మంగా జీవించాలట, సదాచారంతో జీవించాలట, సత్యవ్రతుడై ఉండాలట, అహింసావ్రతం కలిగి ఉండాలట. ఎంత సదాచారంగా ఉంటే అంత లొంగిపోతాడట. శని భగవానుడికి శనైశ్వరుడికి ఏది ఇష్టం అంటే సదాచార సంపన్నులైనట్టే ఇష్టం. ఎప్పుడైనా చిన్నగా వ్యతిరేకం పోతే తప్పు చేస్తే పట్టేసుకుంటాడట. కనుక ఆయన చుట్టూ తిరగడం కంటే సదాచార సంపన్నులై నిత్యము శుచిగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ గడిపితే చాలు. అట్లాగే ఇక్కడ మహాక్రతువును సంకల్పించినటువంటి ధర్మరాజు ఈ రకంగా కొని తెచ్చుకున్నానన్నట్టుగా బాధపడుతూ, ఎందుకంటే లోకంలో ఇంతమంది రాజన్యులు ఉన్నప్పటికి కూడా పెద్ద పెద్ద రాజులు భూమిని పరిపాలించారు కదా, అటువంటి వాళ్ళు ఎవరూ చేయకుండా వరుణ భగవానుడు చేశాడు. తర్వాత ధర్మరాజు మాత్రమే చేశాడు రాజు యాగం. ఇట్లా ఉగ్రమైనటువంటిది చేయడం వల్ల చింతాశోక సమన్విత నిస్వసహ బాధపడిపోయాడు, చాలా బాధపడ్డాడు. పౌరుషంతో దైవ కార్యాన్ని అడ్డుకోవటం ఎట్లాగా అని ఆలోచించాడు. పురుష ప్రయత్నం అనేది చెయ్యాలి, ఎందుకంటే దైవం ఎంత అనుకూలించినా మన ప్రయత్నం లేకపోతే గాల్లో దీపం పెట్టి భగవంతుడా నువ్వు ఉన్నావంటే భగవంతుడు కాపాడాడు. కనుక నేను సర్వప్రయత్నాలు చేసి దైవానికి అనుకూలంగా వెళతా, అంటే ఎదురీతరు చెయ్యను. ఇక్కడ నిర్ణయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే భవిష్యత్తులో జరగబోయేటువంటిది ధర్మరాజుకి లోకంలో చాలామంది నిందిస్తారు కనుక అసలు దానికి కారణాన్ని చెప్తున్నా. కార్యకారణ సంబంధం అనేది సమన్వయం చేసుకోవాలి ఎప్పుడు. అంత బుద్ధిమంతుడైన ధర్మరాజు జూదం ఎందుకు ఆడాడయ్యా అంటే దానికి బేస్ ఉందన్నమాట ఇక్కడ. ఇది అయితే మన వాళ్ళకి ఈ విషయంలో ఎందుకు అప్రమత్తంగా లేకుండా ధర్మరాజు విషయంలో మాట్లాడతారంటే కవిత్రేయ భారతంలో ఇది లేదు. నన్నయ్య గారు దీన్ని చెప్పల, ఈ అధ్యాయాన్ని నన్నయ్య గారు అనువాదం చేయలే. ఎందుకు చేయలేదో దానికి మన వాళ్ళు అనేక కారణాలు చెప్తారు. దాక్షిణాత్య పాఠం ఒక రకంగా ఉంది, ఉత్తరాత్య ఉందని. కానీ నీలకంఠ పండితుడు దీనికి సంబంధించిన సమన్వయమే చెప్పారు. కనుక మహాభారతానికి సంబంధించినంతవరకు నీలకంఠ భాష్యమే మనకు ప్రమాణం. వారు రాసిన వ్యాఖ్యానం సర్వప్రమాణం. కవిత్రయాన్ని సపోర్టుగా పెట్టుకోవాలి. అందుకనే నేను ఎక్కువ పద్యాలతో అదరగొట్టట్లా. ఎందుకంటే మూలాన్ని ఎక్కువ ఆశ్రయిస్తే వ్యాస హృదయం మనకు అర్థమవుతుంది. కనుక ఈ సందర్భాన్ని అంటే ఇక్కడ ఉత్పాతాలు కలుగుతాయని వ్యాస భగవానుడు చెప్పిన విషయాన్ని కవిత్రయం చెప్పల. పౌరుషంతో దైవాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అవుతుందా, నా వల్ల అవుతుందా లేదా, అయినా నేను చేసేటువంటి ప్రయత్నంలో సానుకూల ప్రయత్నం చేస్తా. పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు దీన్ని, సానుకూల వైఖరి. మనం ఎప్పుడైనా బాగా కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలంటే మన్ని మనం ఉత్సాహపరచుకోవాలి. మన్ని మనం ఉత్సాహపరచుకొని ఏ కారణం చేత మనకు ప్రమాదం వస్తుందో గమనించి ఆ ప్రమాదం నుంచి దూరంగా ఉండాలి. కనుక బుద్ధిపూర్వకంగా ఇప్పుడు మనకి గ్రహ దోషాలు వచ్చేటప్పుడు కూడా ఆ గ్రహం మనని ప్రేరేపిస్తుంది, అటువైపు పంపిస్తుంది. అనాచారంగా ఉండు, ఎక్కడ పడితే అక్కడ తిను, హోటళ్లలో బాగా తిను, పార్టీలు బాగా చేసుకో. శని ప్రభావం ఇదే, మోహాన్ని బాగా కలిగించేటట్లుగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే సదాచారం ఆశ్రయిస్తే అన్నీ వెళ్ళిపోతాయి. ఏకాదశస్తే గోవింద కింకుర్వంతు నవగ్రహ. భగవంతుడు మన దగ్గర ఉంటే, భగవంతుడి దగ్గరగా మనం ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. మార్కండేయ మహర్షి చరిత్ర చూస్తారుగా. మార్కండేయుడు యమధర్మరాజు వచ్చి పాశం వేసే సమయంలో శివుణ్ణి గట్టిగా పట్టుకొని కూర్చుంటే ఆ యమధర్మరాజు కూడా భయపడిపోయి వెళ్ళిపోయాడు. కనుక భగవంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో శరణాగత వత్సలుడైనటువంటి పరబ్రహ్మ మన్ని సర్వకాల సర్వావస్థలో అనుగ్రహిస్తారు. ఇదే అనుకుంటున్నాడు ధర్మరాజు. మహర్షి చెప్పింది తప్పకుండా జరుగుతుంది, అది వారినేం తక్కువ అంచనా వేయట్లా. కానీ దాన్ని మనం సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా. అంటే నా పరంగా ఏ తప్పు లేకుండా, నా వల్ల ఇదంతా జరిగిందనే భావం లేకుండా జాగ్రత్తగా ఉంటా. అంటే మామూలుగా లోకంలో ఏమవుతుంది, మౌనేన కలహం నాస్తి. ఎప్పుడైనా కాని కాలం వచ్చినప్పుడు మన మీద చాలామంది దృష్టి ఉంటే మనం ఏం చేయాలంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, తక్కువగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా సరే 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 అంటూ ఉంటే మౌనంగా ఉన్నప్పుడు ప్రమాదం వచ్చే అవకాశం లేదు. కనుక ఎవరు ఏం అడిగినా, ఏం కోరినా, ఏం చేసినా నేను తలకాయ ఉంచుకొని అనుమతిస్తూ పోయాననుకోండి, నాకు సమస్యలు రావు. ఇది ధర్మరాజు యొక్క హృదయం. ఇట్లా తేజోసంపన్నుడైనటువంటి ఆ ధర్మరాజు వెంటనే వ్యాసమహర్షి చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకొని తన సోదరులతో చెప్పాట. ఏదో ఏకాభిప్రాయం, ఒంటరిగా నిర్ణయం చేయలా. ధర్మరాజు డిక్టేటర్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ధర్మరాజు చాలా దుర్యోధన దగ్గర ఆ లక్షణం ఉంది, కానీ ధర్మరాజు దగ్గర ఎప్పుడు సమన్వయ దృక్పథమే ఉంది. సమన్వయం చేసుకుంటూ పోతాడు. నాయనా చూశారు కదా, ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నా వల్లే ఏదన్నా లోకానికి ప్రమాదం జరుగుతుందేమో,
సర్వక్షత్రియ వినాశం జరుగుతుందనేటువంటి మాటని వ్యాస భగవానుడు చెప్తే విన్నాను. ఇందులో నా పాత్ర ఏదైనా ఉంటే ఆ పాపం నాకు వస్తుంది కనుక అసలు నేనే శరీరాన్ని వదిలాను అనుకో ఈ సమస్య రాదుగా. ఎందుకో నాకు నిర్వేదం కలుగుతోంది. అయినా ఇంతమంది వినాశానికి కారణమైనటువంటి నా యొక్క పాత్ర ఏదైనా ఉంటే అది నాకు పాపహేతువే అవుతుంది. మహారాజన్ కశ్వలం ఘోరం ప్రవిశో బుద్ధిమాన్. ఈ విధంగా ఎప్పుడైతే నిర్వేదంతో ధర్మరాజు మాట్లాడాడో పాండవ మధ్యుడైనటువంటి అర్జునుడు అంటున్నాడు, మహారాజన్ కశ్వలం ఘోరం, ఎందుకయ్యా అనవసరంగా బాధపడతావు? పాపభూయిష్టమైనటువంటి మోహాన్ని పొందకూడదు. మోహం అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడో పోతామనేది ఇప్పుడే పోతాం. మనకి ఇంకా ఆయుష్ ఉన్నప్పుడు కూడా మనని మనమే కోల్పోయే పరిస్థితి వస్తుంది. నిర్వేదం అనేది పనికిరాదు. కనుక అతి ఘోరమైనటువంటి మోహాన్ని పొందకూడదు. నీలాంటి దృఢభక్తి యుధిష్ఠిరుడని పేరు నీకు. కనుక స్థిరంగా ఉండు, ధైర్యం వహించు. ధైర్యం వహించి ఏదైతే నీ బుద్ధి చెబుతుందో బుద్ధి వికాసంతో బుద్ధి చెప్పినట్టుగా ఆత్మబుద్ధి సుఖం చేయవ, నువ్వు అనుకున్నది చెయ్యి. తద్బ్రవీత్ సత్యధృతి. అయినా నువ్వు ఎట్లాంటి వాడివి? ధర్మాత్ముడివి, నీలో ఏ లోపం ఉండదు. సత్యధృతి అయినటువంటి యుధిష్ఠిరుడు ద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుడు చెప్పిన మాటనే తలుచుకుంటూ తమ్ముళ్ళందరితో మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నారు. అద్య ప్రభృతి భద్రం వహ, ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అండి. అద్య ప్రభృతి భద్రం వహ ప్రతిజ్ఞాం మే నిబోధత తయోదశ సమాప్తాత కో మమార్ధోస్మి జీవత. మీ అందరి క్షేమాన్ని నేను కాంక్షిస్తున్నాను. నాయనా సోదరులారా, నేను బతికున్నంత వరకు కనీసం 13 ఏళ్ళు 13 ఏళ్ల ప్రయోజనం 13 సంవత్సరాల పాటు ఈ ప్రమాదం ఉంటుందని చెప్పారు కనుక నేను ఎవరికీ అపకారం చేయను. నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నా, వినండి. ఇది 13 సంవత్సరాలకే కాదు, నా జీవితంలో ఉండే ప్రమాణం. నప్రవక్ష్యామి పరుషం భ్రాతॄన్ అన్యాస్య పార్థివాన్ స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్ష్యేతత్ సముపాదతత్. నాయనా, మీ సోదరులైనటువంటి మీ నలుగురితో కానీ నా జ్ఞాతులతో కానీ ఎవరితో కూడా ఇది మొదలు 13 సంవత్సరాల వరకు పరుషంగా మాట్లాడను. అంతేకాకుండా జ్ఞాతులు మన దాయాదులు ఉన్నారే, వాళ్ళు ఏది చెబితే అది పాటిస్తా. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆజ్ఞని పాటిస్తా. వాళ్ళు నా జ్ఞాతులైనటువంటి వాళ్ళు స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షేతత్ సముదాహరన్. వాళ్ళు నా జ్ఞాతులైన పాలెవాళ్ళు ఏం చెబితే అదే నేను శిరసావిస్తా. వద్దొద్దు, నా వల్ల కాదు, నేను రాను పోను, ఇది కుదరదు అని ద్వేషభావంతో కానీ తిరస్కార భావంతో కానీ వాళ్ళ మాట వినకుండా ఉండను. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా. ఏవమే వర్తమానస్య స్వసుతేష్ పితరేషు వే భేదోన భవితాలోకే భేదమూలో హి నిగ్రహ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని చెప్తున్నారు. మనం గోడ మీద ఇంట్లో రాసి పెట్టుకోవాల్సినవి ఉన్నాయి భారతంలో కొన్ని. ఏమంటున్నారంటే, ఈ విధంగా కనుక నేను మౌనంగా నియమంగా ప్రవర్తిస్తే నా సంతానం పట్ల కానీ నా సోదరుల పట్ల కానీ జ్ఞాతుల పట్ల కానీ ఎటువంటి భేదం రాదు. లోకంలో విరోధానికి ప్రధాన కారణం భేదమే, అంటే డిఫర్ అవటం. అవతల వాళ్ళ మాటని విభేదించడం, అవతల వారి యొక్క ఉద్దేశాన్ని, వారి భావాల్ని, వారి మార్గాన్ని నిరోధించడం, విభేదించడం, కాదు అనటము, తర్కం చేయడం. మాటకి మాటే కదా, మాటకి మాట తెగులు కనుక మాట అనడం వల్ల వస్తుంది. కనుక విరోధానికి మూలం భేదమే కనుక భేద దృష్టి లేకుండా ఉంటా. విగ్రహం దూరతో రక్షన్ ప్రియాణ్యేవ సమాచరన్ వాచ్యతాం న గమిష్యామి లోకేషు మమ మనుజర్షభ. నాయనా సోదరులారా, వైరభావాన్ని దూరంగా ఉంచుకుంటూ ఈ రోజు నుంచి అందరికీ ప్రియాన్ని ఆచరిస్తూ లోకంలో నిందగలకుండా క్షేమంగా ఉందాం. ఇది నా ఉద్దేశం, నా యొక్క నిర్ణయం చెబుతున్నా. భ్రాతుర్జ్యేష్ఠస్య వచనం పాండవా సంన్యసస్య తత్ తమేవ సమవర్తంత ధర్మరాజే హితారతా. తన అన్నగారు ఎప్పుడూ కూడా తమ యొక్క హితాన్ని చూస్తాడు, తన కుటుంబాన్ని సమాజ హితాన్నే చూస్తాడు. కనుక అందరూ కూడా వారు చెప్పిన మాటని విని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇందులో మంచే ఉంది. అందులో పెద్దవాడు, మన క్షేమాన్ని కోరేవాడు, మన కుటుంబానికి పెద్ద. అంతేకాదు పైతరానికి, అంటే ధృతరాష్ట్ర మహారాజు తర్వాత ఇటు కౌరవులకి పాండవులకి పెద్దవాడు ఈయనే. కనుక కుటుంబ జ్యేష్ఠుడు కనుక ఇతను ధర్మాత్ముడు కనుక ఇతని మాట వినాలనుకున్నారట. ఈ విధంగా చెప్పి సభలో ప్రతిజ్ఞ చేసి ధర్మరాజు, ఇదేం రహస్యంగా చెప్పింది కాదు, సభలో అంటే అర్థం ఏంటి, ఇంకా ఉన్నారు అక్కడ మంత్రులు సామంతులు పురోహితులు అందరూ ఉన్నారు అక్కడ. ఇట్లా చెప్పి
దేవతలు పితరులు యథావిధిగా దేవతలకి తర్పణాలు ఇచ్చాట, పితృదేవతలకి తర్పణం ఇచ్చాట. ఎందుకంటే ఎప్పుడైనా కుటుంబానికి ఏదైనా హాని జరిగే పరిస్థితి ఉంటే పితృదేవతల యొక్క ఆరాధన చేసి పితృదేవతలు తృప్తిపరిచి, అయ్యా మమ్మల్ని సన్మార్గంలో నడిపించండి, ధర్మ మార్గంలో నడిపించండి, ఈ వంశంలో ఏ మర్యాద అయితే ఉందో ఆ మర్యాద మా చేత కాపాడబడేటట్టు మమ్మల్ని రక్షించండి అంటే దేవతల కంటే పితృదేవతలు చాలా పవర్ఫుల్ కనుక పితృదేవతల యొక్క ఆరాధన చేసి దేవతల్ని కూడా ఆరాధించి తర్పణాలు కూడా ఇచ్చారట. కృతమంగళ కళ్యాణ భ్రాతృభి పరివారిత గతేషు క్షత్రియేంద్రేషు సర్వేషు భరతర్షభ యుధిష్ఠిర సమామాత్య ప్రవివేశ పురోత్తమ దుర్యోధనో మహారాజా శకునిశ్చాపి సౌబల సభాయాం రమణీయాయాం తత్రైవ. ఇప్పుడే విషయాన్ని చెప్తున్నారు. ఈ విధంగా రాజులందరూ వెళ్ళిపోయారు, బంధువులందరూ ప్రధాన బంధువులందరూ వెళ్ళిపోయారు. అతిశోభాకరమైనటువంటి మయసభా భవనంలో తమ్ముళ్ళందరితో కూర్చొని మంత్రులతో కూర్చొని నగర ప్రవేశం చేసి ఆ తర్వాత ప్రజాపాలన చేస్తున్నాడు ధర్మరాజు. దుర్యోధనుడు సుబలుడి యొక్క కుమారుడైనటువంటి శకుని, ఈ ఇద్దరు మాత్రం రమణీయమైనటువంటి మహసభ సౌందర్యాన్ని చూడాలి, విశేషాలు చూడాలి అని చెప్పి కోరికతో అక్కడ ఉండిపోయారట. వైశంపాయనవాచ వసన్ దుర్యోధనస్తాస్యాం సభాయాం పురుషర్షభ శనైర్దర్శనతాం సర్వాం సభాం శకునినా సహా. నాయన జనమేజయ మహారాజా, దుర్యోధనుడు తన యొక్క మేనమామైనటువంటి శకునుడితో కలిసి మెల్లిమెల్లిగా ఒక్కొక్క అందం చూడాలని చెప్పి తొందరపడకుండా సభనంతా చూడాలనుకున్నట్ట. మయసభా భవనాన్ని, ఆ భవన ప్రాంగణాలన్నింటినీ కూడా చూడాలనుకుంటున్నాడు. తస్యాం దివ్యాన్ అభిప్రాయాన్ దదర్శ కురురందన నదుష్టపూర్వో ఏతే నగరే నాగసాహ్వయే చెప్తున్నాడు. దుర్యోధనుడు ఆ సభలో ఇంతకుముందు హస్తినాపురంలో తన రాజ్యంలో చూడనటువంటి అత్యంతమైనటువంటి దివ్యమైనటువంటి దృశ్యాలన్నీ చూసి ప్రీతి పొందుతున్నట్ట. అబ్బా, ఇంత విందలు ఎక్కడా చూడలేదు, మా హస్తినాపురమే చాలా గొప్పదనుకున్నాము, కానీ అక్కడ కనీసం కలలో కూడా కనపడనిది, ఏ పుస్తకంలో కూడా చదవనిది ఇందులో కనబడుతోంది. నకదాచిత్ సభా మధ్యే ధార్తరాష్ట్రో మహీపతి. ఇక అక్కడి నుంచి ఒక్కొక్క గ్యాలరీ చూస్తున్నాడు, అన్ని ప్రదేశాలు. స్ఫాటికం స్థలమాసాద్య జలమిత్యం అభిశంకయ స్వవస్త్రో ఉత్కర్షణం రాజా కృతవాన్ బుద్ధిమోహిత దుర్మన విముఖశ్చైవ పరిచక్రామతాం సభాన్. వెళుతున్నాడు, మేనమామతో పాటు వెళ్తున్నాడు. మేనమామ మధ్యలో ఎక్కడో ఆగాడు, ఎందుకంటే ఆయన ఇంకా వింతలు ఎక్కువ చూశాడు. వాళ్ళది ఇంకా దరిద్ర దేశమేమో శకునిది, అందుకని అక్కడ ఏదో సోమాలియా లాంటి దేశం అయి ఉండొచ్చు. అక్కడ వింతలే లేవు కనుక ఆగిపోయి చూస్తున్నాడు. ఈయన ఇంతో అంతో సంపన్నుడు కనుక దుర్యోధనుడు హస్తినాపురానికి ప్రభువు కదా, కొంచెం ముందుకు వెళుతున్నాడు. అక్కడ వెళుతుంటే అనుకోకుండా ఒక స్ఫటికంతో చేసినటువంటి స్థలం కనపడిందిట. స్ఫటికంతో తయారు చేసిన క్రిస్టల్తో తయారు చేసినటువంటిది. అక్కడ నీళ్లున్నాయనేటువంటి సందేహంతో ఏం చేశాట, తన వస్త్రాన్ని పంచని ధోతీని పైకి లాక్కున్నట్ట. పట్టుకొని పొరపాటు పడతానేమో అని విచారంగా ఆలోచిస్తూ జాగ్రత్తగా నీళ్లున్నాయి మడుగు అనుకొని వెళ్ళాట. తీరా చూస్తే అందులో చుక్క నీరు లేదు. అది భ్రమ, మయసభ కదా, భ్రమ కలిగింది. ఆ నీళ్లు ఉన్నట్టుగా భ్రమ కలిగింది, కానీ అందులో నీళ్లు లేవు. సిగ్గుపడ్డాట. అయ్యో, నీళ్లు ఉన్నాయనుకొని పొరపాటు పడ్డాను, ఇక్కడ ఇదేదో మతిభ్రమలాగా ఉంది అనుకున్నట్ట. తతస్థలే నిపతిత దుర్మనా ప్రీడితో నృప నిశ్వసన్ విముఖాశ్చాపి పరిచక్రామ స్వభావత్. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాట. నీళ్లు ఉన్నాయేమో అని భయపడుతూ జారిపడ్డాట, కింద పడ్డాడు. మనసులో అనుకున్నట్ట, చిచి నాకు సిగ్గు లేదు, కనీసం ఎక్కడైనా ఉన్నప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఆశ్చర్యాన్ని ప్రకటించకూడదు, కూడని ప్రదేశాలకు వెళ్ళకూడదు, మనకు తెలియని విషయం ముట్టుకోకూడదు, ఎక్కడికైనా వెళితే జాగ్రత్తగా చేతులు కట్టుకొనే వెళుతూ ఉండాలి. కనుక ఇక్కడ నేను అనవసరంగా ఏం చేశాను, జారిపడ్డా. తన్ని తాను నిందించుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయాట. తత స్ఫాటికతోయాం వై స్ఫాటికాంబు అంబుజతో శోభివి వాపీం మత్వా స్థలమివ సవాసా ప్రాగ్యతలే. ఇక్కడ కూడా ఇంకొక స్ఫటికమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలంతో కూడినటువంటి మణిమయ పద్మాలతో అలరారేటువంటి ఒకానొక స్థలం చూశాడు. వెంటనే అనుకున్నట్ట, అక్కడలాగానే ఉంది ఇది మాయే అనుకున్నట్ట. అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అందులో కమలాలు కూడా ఉన్నాయట. స్ఫటిక ఓ చిన్న తొట్టి లాంటిదన్నమాట. జలే నిపతితం దృష్ట్వా, వెంటనే ఏమైంది,
నీళ్లు లేవనుకొని దర్జాగా ఇందాక నీళ్లున్నాయని జాగ్రత్తగా పడ్డాను, ఇక్కడ నీళ్లు లేవు, ఆ భ్రమనే ఇక్కడ కూడా భ్రమ కలిగిందని మామూలుగా లోపలికి వెళ్ళాట. మొత్తం నడులో దాకా నీళ్లు తడిచినాయట, ఉన్న వస్త్రం తడిచిపోయింది. ఈ రకంగా వాసాంసి వెంటనే రాజుగారు అంటే భీముడు ఎవరో అన్నదమ్ముల్లో ఒకరు, అయ్యో పాపం రాజుగారికి హస్తినాపుర చక్రవర్తికి బట్టలు తడిసిపోయాయి అని వెంటనే అక్కడ ఉండే పరిచారకులతో మళ్ళీ కొత్త బట్టలు పంపించారట. పక్కకు వెళ్ళి ఆ బట్టలు కట్టుకొని ఈ బట్టలు వదిలేశాడు. తనకి తాను పరాభవాన్ని కల్పించుకున్నాడు. ఇక్కడ ఎవడు చేసింది కాదు. తథాగతం తుతం దృష్ట్వా. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, సాధారణంగా ఎంత ప్రజ్ఞావంతులైనా ఎంత స్థితప్రజ్ఞులైనా మన ఎదురుగా ఎవడన్నా కాల్జారి పడితే కొంచెం మనకి వెంటనే వచ్చేది నవ్వే. తర్వాత దానికి సంబంధించిన రెమెడీ చేసి సిగ్గుపడి క్షమార్పణ చెప్పినా, ఎవరైనా అనుకోకుండా పడితే, చిన్నవాడు పడ్డా పెద్దవాడు పడ్డా ముసలివాళ్ళు పడ్డా వెంటనే ఒక అనుకోకుండా లోపల నుంచి ఒక ఉత్సాహపూర్వకమైనటువంటిది వస్తుంది. ఇక్కడ వ్యాఖ్యానాల్లో కూడా అనేక విషయాలు చెప్పారండి. ఒకానొక వ్యాఖ్యలో ఉండే అందం ఏంటంటే, అక్కడ మేడ మీద బాల్కనీలో అంటే పెద్ద హాల్లాగా ఉంది, పైన ప్రాకారంలో ఉంది. అక్కడ ఈ వచ్చినటువంటి బహుమానాలు ఉన్నాయి కదా, అవన్నీ విప్పి చూసుకొని ఒకళ్ళొకళ్ళు ప్రశంసించుకుంటున్నారట. ఎవరు? సేవకులతో కూడినటువంటి పాండవులు. ఇక్కడ ధర్మరాజు లేడు, గుర్తుపెట్టుకోండి. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ సన్నివేశంలో వీళ్ళు వాసాంసి శుభై ఎప్పుడైతే వస్త్రం తడిసిందో, ముందేమో అక్కడ ఉండేటువంటి అమూల్యమైన వస్తువులను చూసుకుంటూ పరిహాసంతో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటారుగా. మనం కూడా ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ అయితే మర్నాడు అన్నీ విప్పుతాంగా, ఎవడెవడేమిచ్చాడు. కొంతమంది అయితే లిస్టులు కూడా రాసుకునేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయినప్పుడు దీనితో సమానంగా ఇవ్వాలి. లేదా ఎవడైనా మంచి స్థితి గలవాడు కూడా వచ్చి ఏ పెన్నో పెన్సిలో ఇచ్చాడనుకోండి, వాడికి అదే ఇచ్చే ప్రయత్నం చేయాలి. అందుకని లిస్టులు కూడా రాసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, లౌకికంగా ఆలోచిస్తే సహజంగా అంటే మన కలియుగంలో మన ప్రవృత్తికి దగ్గరగా ఉంటుంది భారతం. వాళ్ళు పరిహాసంగా ఉన్నారు. అంతట్లో జారిపడ్డ శబ్దం వచ్చింది. చూసేటప్పటికీ ఇక్కడ దుర్యోధనుడికి సంభవం కలిగింది. తథాగతం తుతం దృష్ట్వా భీమసేనో మహాబల అర్జునశ్చ యయోచోధౌ సర్వే తే ప్రాహసంస్తద. అక్కడ ఉన్నటువంటి భీముడు అర్జునుడు అక్కడ చూసి కొంచెం నవ్వి వస్త్రాన్ని పంపించారు. అయ్యా కొంచెం మా సోదరుడికి పాపం ఏదో కొంచెం చిన్న ఇది జరిగింది, భంగపాటు జరిగింది, వస్త్రాలు ఇమ్మని పంపించాడు. ఈ బట్టలిచ్చి పరువు నిలబెట్టిన విషయం ఆయనకి గుర్తురాల, పరిహాసం గుర్తొచ్చింది. ఎంతటి వాడు నవ్వుతాడండి. మనం ఆలోచిస్తే తప్పు అనిపించకపోయినా సహజంగా వచ్చేది. ఎక్కడన్నా అరటితొక్క మీద ఎవడన్నా కాలు పెట్టాడనుకోండి, వెంటనే మనం అనుకోకుండా మన నుంచి వచ్చేటువంటిది లోపల స్పందన వస్తుంది. ఎప్పుడైనా స్పందించడం మానవ లక్షణం కదా. ఎవరైనా బాధపడుతుంటే స్పందిస్తాం, అనుకంప కలుగుతుంది. అట్లాగే ఇది మొట్టమొదట వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే నవ్వు వస్తుంది. అట్లా కలిగిందిట. అప్పుడు దుర్యోధనుడు ఆ పరిహాసాన్ని తట్టుకోలేకపోయాడు. ఆకార భ్రక్షమాణస్తు నసతాన్ సముదైక్షత. సిగ్గుతో ముఖ కవళికలన్నీ మారిపోయినాయిట. ముఖమంతా చిందరవందరగా అయిపోయిందిట. ఇంకో స్థలానికి వెళదామని చెప్పి ఆ మడుగులో నుంచి పడి లేచాట. లేవబోయాడు. అక్కడ ఎవరో వచ్చి అందించారట. ఏదో చెప్తారే, మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు చూసినందుకు బాధని, పడ్డందుకు కాదు, వాళ్ళు నవ్వినందుకు, లేదా ఎవరో వచ్చి కొంచెం చెయ్యి అందించారట ఆ మడుగులో నుంచి లేవమ్మని. పాపం లేచి తనంతట తాను లేవబోయాట. మళ్ళీ స్ఫటికంలో కాళ్ళకి చెప్పులున్నాయి, మంచి అందమైనటువంటి నగిశీలు కలిగి రత్నాలు పొదిగినటువంటి పాదరక్షలు ఉన్నాయి. కాలు జారింది. స్ఫటికం మీద పెడితే కాలు జారుతుందిగా, జారి మళ్ళీ పడ్డాట. స్ఫటికం ద్వారా ఈ విధంగా బాగా వెలుగుతున్నటువంటి దాంట్లో, కాంతివంతమైన దాంట్లో కాలు పెట్టాడు. దిమ్మ తిరిగిందిట. ఈసారి కొట్టుకుందిట, బొప్పెగట్టినట్టుగా. తాదృశం చ పరంద్వారం స్ఫాటికో ఉపశోభిత. సరే, ఇంతకు ముందు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకచోట పెద్ద స్ఫటికంతో చేసిన ద్వారం కనపడిందిట, తలుపు కనపడింది. రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నట్టు. ఎందుకైనా మంచిది ఈసారి ఆ తలుపుగా ఉంటేనే వెళ్ళాలి. ఒకవేళ తలుపు భ్రమ ఉందనుకో వెళ్ళకూడదు, మళ్ళీ తలకాయకి దెబ్బ తగులుతుంది అనుకున్నట్ట. ముందు వెళ్ళాడు. సరే, తీరా చూస్తే ఏమైంది, అక్కడ తలుపు లేదనుకోని భ్రమపడ్డాడు. తీరా చూస్తే అక్కడ తలుపు ఉంది.
ఇట్లా తట్టి చూసేటప్పటికి, అంటే మనం ఫ్రేమ్ని పట్టుకుంటే తలుపు ఉన్నది లేనిది తెలియదు, గోడే కనబడుతుంది. కొంచెం ముందుకెళ్ళేటప్పటికి అది నెత్తికి కొట్టుకుందిట, పడిపోయాడు. ద్వారం వితతాకారం సమాపేదే పునశ్చయ. ఈ విధంగా ఒక వెడల్పైనటువంటి ద్వారం దగ్గరకు వచ్చాడు. ఇది కూడా అట్లాంటిదే అనుకున్నట్ట. మళ్ళీ అక్కడ భ్రమ చెందాడు. ఏవం ఫల ప్రలంభ ఖాన్. ఈ విధంగా అప్రహృష్టేన మనసా రాజసూయే మహాక్రతౌ ప్రేక్షతాం ఉద్భుతామద్భిం. ఈ విధంగా చెప్తున్నారు. సంచలనం పొందాట. అక్కడ ఉండేటువంటి ఒక్కొక్క విషయాన్ని చూసి ఒక పక్క ఆశ్చర్యము, ఒక పక్కన చిత్తభ్రమ, ఒక పక్కన పొరపాటు పడ్డం, ఇంకొక పక్కన అసూయ. రాజసూయం సక్సెస్ అయింది కదా, రాజసూయం చాలా బాగా జరిగిందని. ఇన్ని కలయిక ఒక మనిషిలో ఇన్ని రకాల వికారాలు ఉండడం చాలా, ఇది మనిషి సమస్యలు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం. ఇది తనంతట తాను కొని తెచ్చుకోవడమే. ఈ విధంగా పాండవుల దగ్గర సంపదని చూసి, రాజన్యులందరూ తెచ్చేటువంటి కానుకలు చూసి, కిందటిసారి వాడు కూర్చున్నాడుగా అక్కడే కలెక్షన్ కింగ్గా, అదంతా చూసి ఇప్పుడేమో జారిపడుతూ లోకల్లో ఉండే మహాద్భుతాలన్నీ ఇక్కడున్నాయని చూసి అంతే అయిపోయింది. ఇంకా ఎక్కువ చూస్తే ఇంకేమన్నా భ్రమ కలుగుతుందో అని ఆపేశాడు. ఆపేసి పాండవుల దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి వెనుదిరిగాడు. పాండవశ్రీ వస్తున్నాడు ఆ సభాభవనం నుంచి బయటకు వచ్చేటప్పుడు. ఇక్కడ చూడండి, నిజంగా మనని నమ్ముకున్నవాడు అసలు సమయంలో ఉండడు. లోపలికి వచ్చినప్పుడు శకునిగాడు పక్కనే ఉన్నాడు, కానీ పడే చోట కానీ, దెబ్బ చోట కానీ, నవ్వే చోట కానీ వాడు లేడు. అంటే మన అవతలవాడు ఎంతసేపటికి ఎగదోసేవాడే కానీ మనని రక్షించేవాడు ఉండడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం మొండిగా గుడ్డిగా కొంతమందిని నమ్ముతాను చూసారా, ఆ నమ్మినవాడు మనని రెచ్చగొట్టడానికే ఉపయోగపడతాడు. మన పరాభవ సమయంలో మనమే అనుభవిస్తాం. ఎప్పుడు కూడా ఏదైనా అనుభవించేటప్పుడు మనమే అనుభవిస్తాం. సంతోషానికి అందరూ వాటాదారులు ఉంటారట, కష్టానికి ఎవ్వడూ వాటాదారులు ఉండరు. మనం విఫలం చెందినప్పుడు ఒంటరిగా ఉంటాం. ఈ విజ్ఞతను మనం మర్చిపోకూడదు. వస్తున్నాడు. పాండవశ్రీ ప్రతస్తస్య. పాండవుల దగ్గర ఉండేటువంటి రాజ్యలక్ష్మి, సంపల్లక్ష్మి ఉందే, వైభవలక్ష్మిని ఇది తలుచుకుంటూ వాడి మనస్సు రగిలిపోతోంది, కుత ఉడుకుతోంది. స్పందిస్తున్నాడు. వాడికి వాడే అనుకుంటున్నాడు పాపచింతన. పార్థాన్ సుమనసో మహిమానం వరంచాపి పాండవానాం మహాత్మ్యానాం దుర్యోధనో ధాత్రాష్ట్ర వివర్ణ సముపద్యత. నిర్మలమైనటువంటి స్వభావం కలిగినటువంటి పాండవుల విషయంలో పాండవులకి ఏ అవలక్షణాలైతే లేవో వాటిని ఉన్నట్టుగా భ్రమం చేస్తూ తనకి ఆ వైభవాన్నంతా చూపించాలని వాళ్ళు వెంపర్లాడినట్టు. ఎవడు పిలిచి చూడరా నాయన అనలా. అందరూ వెళ్ళిపోయినట్టు ఈయన వెళ్ళిపోతే అయిపోయేది. పాండవుల ఉత్కృష్టమైనటువంటి మహిమను తలుచుకొని ధృతరాష్ట్రనందనుడైనటువంటి దుర్యోధనుడు ఈ విధంగా మనసులో బాధపడుతూ మొహమంతా కూడా వికారంగా చేసుకొని తలకాయ ఉంచుకున్నట్ట. చెమట పడుతోంది. ఒంటరిగా ముందుకు అడుగులేస్తున్నాడు, అంగలు వేస్తూ వెళుతున్నాడు. ప్రమత్తో ధృతరాష్ట్రస్య పుత్రో దుర్యోధనస్తద నాభ్యభాషత సుబలతం భాషమాణం పునఃపునః. ఇప్పుడు వచ్చాడండి అసలు వాడు. శకుని మామ వెనక నుంచి అంగలేసుకుంటూ పరిగెత్తుకుంటూ, అల్లుడా ఎక్కడున్నావు, నీకోసమే వెతుకుతున్నా, ఎటు వెళ్ళిపోయావు అని అడిగట. అయినా కూడా దుర్యోధనుడు ఒక్క మాట కూడా తల ఎత్తుకోలేని పరిస్థితి తెచ్చుకున్నాడు, తనకి తాను కల్పించుకున్నాడు. అనేక ఆగ్రంథం దృష్ట్యా శకును హి ప్రత్యభాషత దుర్యోధన కుతో మూలం నిశ్వసన్న గచ్చతి. నాయన, నిష్కల్మషమైనటువంటి హృదయం ఉండాలిరా దుర్యోధన. ఎందుకు ఈ నిట్టూర్పులు, అనవసరంగా ఎగశ్వాస దిగశ్వాస రొప్పులు ఎందుకు వస్తోంది? నీకు కలిగినటువంటి ఈ మోహానికి కానీ, భ్రాంతికి కానీ, బాధకు కానీ, చింతకు కానీ కారణం ఏంటి? దుర్యోధనుడు చెప్తున్నాడు. దృష్ట్వే మాం పృథివీం కృత్వా యుధిష్ఠిర వశానుగాం. ఏం చెప్పమంటావు మామ? ఈ ప్రపంచమంతా కూడా మొత్తం భూలోకమంతా కూడా నా దాయాది అయినటువంటి ధర్మరాజు వశంలోకి వెళ్ళిపోయింది. మొత్తం మూట కట్టేసుకున్నాడు. అర్జునుడు తన యొక్క అస్త్ర ప్రభావం వల్ల, దుర్యోధనుడు ధర్మరాజు తనలో ఉండే ధర్మస్థితి వల్ల, భీమసేనుడు తన యొక్క గదాపాండిత్యం వల్ల, మిగతా కవలలిద్దరూ కూడా వారి యొక్క శక్తియుక్తుల వల్ల సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా వాళ్ళు చేతిలోకి పెట్టేసుకున్నారు, అన్నగారికి అప్పగించారు. ఇదంతా తలుచుకుంటే గుండె మండిపోతోంది అయ్యా, కడుపు మండుతోంది, రగిలిపోతోంది. పశ్య, ఇదంతా చూడవయ్యా. ఇంకోటి, ఇదంతా ఒక ఎత్తు అయితే అంతా బాగానే ఉంది, ఏ నేరం చేయనటువంటి శిశుపాలుని చంపాడయ్యా కృష్ణుడు, అది నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడు. ఇదో తమాషా చూడండి. శిశుపాలుడు ఏ నేరం చేయకపోతే, ఒక్కడు కూడా ఒంటరిగా పాపం ఉంటే, ఇంతమంది ఉండి కూడా ఎవరు సపోర్ట్ చేయకపోతే ఏకాకిగా మిగిలిపోయి కృష్ణుడి చేతిలో చనిపోయాడు. దక్ష్యమానాహి రాజానః పాండవోత్థేన వహినిన.
పాండవులు అనేటువంటి అగ్నిలో నా హృదయం దగ్ధం అయిపోతుంది. పాండవాగ్నిలో అంటే వాళ్ళ సంపదని తట్టుకోలేకపోయాడు. ఏం చెయ్యాలి? అయినా శిశుపాలుడు వచ్చి ఆహ్వానం మేరకు శిశుపాలుడు కార్యక్రమానికి చూడ్డానికి వస్తే అందరితో పాటు వచ్చాడు. తన యొక్క హృదయంలో ఉండే అభిప్రాయాన్ని చెప్పాడు. తన అభిప్రాయం నచ్చితే నచ్చాలి, లేకపోతే లేదు. అంతేగాని ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు ఆయన సపోర్ట్ చేసినవాడు ఒక్కడు లేడు. పాండవులు కూడా కృష్ణ పరమాత్మనే సపోర్ట్ చేశారు. కృష్ణ పరమాత్మ చూస్తూ ఉండగా కృష్ణుడు అతన్ని సంహరించినప్పుడు ఒక్కడు లేచి ఇది అన్యాయం అన్న మగవాడే లేడయ్యా. మరి వీడు మాత్రం అన్నాడా? వీడు ఏమల్లా, ఒక్కడు కూడా ఎదిరించలేదే. వాసుదేవే తత్కర్మ యథాయుక్తం మహత్కృతం సిద్ధంచ పాండుపుత్రాణం ప్రతాపేన మహాత్మనాం. ఇంత మహాత్కార్యం చేసినట్టుగా వాసుదేవుడు అనుచితంగా ప్రవర్తించినప్పటికి కూడా పాండవులు వారి యొక్క ప్రతాపాన్ని నిలబెట్టుకున్నారే కానీ ఒక్కరు కూడా వచ్చి ఎదిరించలేదే. అయినా అక్కడ పన్ను వచ్చి కప్పం కట్టని వాడు ఎవడున్నాడయ్యా? శకునితో అంటున్నాడు దుర్యోధనుడు. వచ్చిన వాళ్ళు ఏదన్నా ఒట్టి చేతులతో రావచ్చు కదా, ఒక్కడన్నా ఒట్టి చేతులతో వచ్చాడా? వచ్చిన ప్రతివాడు లైన్లో నిలబడి ట్రాఫిక్ జామ్ అయి గంటలు నిలబడి మరీ వచ్చి నా చేతికి ఇచ్చారు. అక్కడ బెట్టవయ్యా అంటే లేదు, చేతికి మరీ ఇచ్చారు. నా చేత్తో ఎంత పట్టుకున్నానన్నారు. పాండవుల యొక్క వైభవాన్ని నా చేత్తో నేను పట్టుకున్నానయ్యా. నా జీవితంలో కళ్ళతో ఎప్పుడు చూడనటువంటి అమూల్య వస్తువులు, అత్యంత విలువైన వస్తువుల్ని నా చేతి ద్వారా నేను పొందాను. ఇదంతా వాళ్ళకి ధారపోసి వచ్చానే. ఇది మరి బాధ కలిగించకపోతే ఏమవుతుంది? శ్రీయంతధాకతం దృష్ట్యా జ్వలంతమివ పాండవే. చూడండి, పాండవులు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎంత సంపద ఉందంటున్నావు? నా కళ్ళు రగిలిపోయినాయి, తట్టుకోలేకపోయా. నా కళ్ళు బాగా బాధపడ్డాయ్యా, దహించుకుపోతున్నా అసూయతో. ఏవం స నిశ్చయం కృత్వా తతో వచనమబ్రవీత్. ఈ విధంగా అంటే శకుని అంటున్నాడు దుర్యోధనుడితో, మేనల్లుడితో మాట్లాడుతున్నాడు. వహ్నిమేవ ప్రవేక్ష్యామం భక్షయిష్యామి నా విషం. గాంధారరాజు అది శకునితోనే దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇక లాభం లేదయ్యా, ఈ గుండె మండిపోయి, కడుపు మండిపోయి, కళ్ళు మండిపోయి ఇంత బాధ పడలేక నేను అగ్నిలో ప్రవేశిస్తా. ఇంకా నాకు బతకాలం లేదు. ఇంత సంపద చూసిన తర్వాత ఎందుకు నేను బతికి వేస్ట్, కనుక నేను చచ్చిపోతా. కోహినామా పుమాంలోకే. శత్రువుల యొక్క వృద్ధి చాలా ప్రమాదమైనది. మనకు లేకపోగా, మనకున్నది సరిపోక, ఎవడైనా మనకంటే ఎక్కువ ఉంటే చూసి ఓర్చుకునే శక్తి ఎవరికైనా ఉంటుందా? క్షత్రియ లోకంలో అవతలివాడి వృద్ధిని చూసి రగిలిపోవాలి, వాడిని దాడి చేయాలి, వాడిని నశింపజేయాలి, ఆ సంపదను కూడా వశం చేసుకోవాలి అనుకుంటాడు క్షత్రియుడు. కానీ ఇట్లా మనం ఓర్చుకోవచ్చా? కనుక శత్రువుల యొక్క వృద్ధి ఉందే మన హీనదశకి కారణం. అంటే త్రాసులో అవతలవాడి సంపద ఎక్కువగా తూలినప్పుడు మనం పైకి లేస్తే ఏమవుతుందిట? మనకు అది అవమానం కింద లెక్క. కనుక అసలు ఎవడు ఊహించుకోమన్నారు? అవతలవాడి సంపదతో ఎప్పుడూ పోల్చుకోకూడదు. అవతలవాడిలో ధర్మంతో పోల్చుకోవాలి. వాడి దగ్గర ఉండే దానగుణం, వాడి గుణంలో ఉండే సత్యము, ధర్మంతో పోల్చుకోవాలి. కానీ ఆ సంపదని తుచ్చమైనటువంటి సంపదతో పోల్చుకుంటే హృదయం రగిలిపోతుంది. ఈశ్వరత్వం పృథివ్యాహ భూమండలాధిపత్యం అనేది ఒకటి ఉంది. భూమండలాధిపత్యాన్ని చేసినటువంటి పాండవులు యజ్ఞాన్ని కూడా చేశారయ్యా, కేవలం భూమండలాధిపత్యమే కాదు. కనుక ఆ పాండవుల యొక్క రాజ్యలక్ష్మి అనేది ఉందే, చాలా ఆశ్చర్యమవుతోంది. ఇంత సంపదని మనం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, మనకు ఎంతమంది సహాయం చేయాలి? ఒక్కడు మనకు సహాయపడేవాళ్ళు లేడు, అందరూ మనకు వ్యతిరేకమే. వాడి దృష్ట్యా చూడండి. దైవం మే పరమం మన్యే పౌరుషం చ నిరర్ధకం దృష్ట్వా కుంతిసుతే శుద్ధం శ్రియం తాం అహం తథా. ఒక రకంగా చూస్తే భగవంతుడి పట్ల నాకు ఒక రకమైన విసుగు కలుగుతోంది. ఎందుకంటే దైవమే గొప్పది, పురుష ప్రయత్నం వ్యర్థం. మనం ఎంత ప్రయత్నం చేసినా సంపాదించలేని సంపాదన ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పాండవులకు వచ్చింది. ఇది ఒక్క మాట మాత్రం నిజం వాడు మాట్లాడిన దాంట్లో. కృష్ణ పరమాత్మ భగవంతుడు అనుగ్రహం ఉండడం వల్ల మనుషుడు చేసే పురుష ప్రయత్నం కంటే దైవం చాలా గొప్పది. దైవం అనుకూలం ఉన్నవాడికే అన్నీ సహకరిస్తాయి. కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజుకి ఈరోజు దైవం అనుకూలంగా ఉంది కనుక పురుష ప్రయత్నం అనేది వ్యర్థం. కృతోయత్నో మయా పూర్వం వినాశే తస్య సౌబల తచ్చ సర్వకృతం మన్యే సమృద్ధో. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి, ఇది వాడు నిజమే చెప్పాడు. నేను పాండవుల్ని నాశనం చేయాలి, ధర్మరాజును తొక్కేయాలి, నలిపేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశాను. లక్క ఇంట్లో పెట్టా, తగలబెట్టా, ఏదో చేశా, అది చేశా, ఇది చేశా.
నేను ఎంత వాడికి అపకారం చేస్తుంటే అంత భగవంతుడి అనుగ్రహం వారికి ఉంటుంది. నేను ఎంత ప్రయత్నం చేస్తే అంత వృద్ధి అవుతోంది. నేను చేసే ప్రయత్నాలన్నీ అతనికి సంపదకి కూడుతున్నాయి. కనుక దైవమే ఇదంతా. తేన దైవం పరం మన్యే పౌరుషంచ నిరర్ధకం. మళ్ళీ ఒకసారి అంటున్నాడు, మానవ ప్రయత్నం పురుష ప్రయత్నం అనేది చాలా వ్యర్థం. ధార్తరాశ్చ హీయంతే పార్థావర్ధంతి విషయ. ఇక్కడ ఏమవుతుందంటే ఓడలు బండ్లు అవుతున్నాయి, బండ్లు ఓడలు అవుతున్నాయి అంటున్నాడు. పాండవులకి సంపద పెరుగుతోంది, వీడికి తగ్గుతోంది ఏం లేదు. పాపం పొరపాటు పడుతున్నాడు. ఇక్కడి నుంచి పోయి అక్కడికి పోతే సంపద బాధపడాలండి. మన బావిలో నీళ్లు పోయి పక్కింట్లో బావి అయితే అనుకోవాలి, కానీ మన బావిలో నీళ్లున్నాయి, వాళ్ళ దగ్గర ఇంకెక్కువ నీళ్లున్నాయి, సంతోషపడు. ఎప్పుడైనా అవసరం వస్తే సహకారం. మన జ్ఞాతులు వృద్ధి పొందితే ఎప్పుడైనా అవసరం వస్తే ఉపకారం చేసి మనని ఉద్ధరించడానికి పనికొస్తారుగా. అట్లా అనుకోవటంలా వీడు. మేము ఉన్న చోటే ఉంటున్నాం, వాళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు. మాకు ఉన్న చోటే ఉంటున్నాం, ఎంత చేసినా కూడా. మేము ఎంత హాని చేసినా వాళ్ళు మాత్రం దెబ్బతింటలేదు. మామ, ఇదంతా తలుచుకో. అసహనంతో నేను దుఃఖం పొందుతున్నా. ఇప్పుడు నాకు నువ్వు అనుమతివు, ఆజ్ఞ ఇస్తే శరీరాన్ని వదిలేస్తా. ఈ దురవస్థ నేను తట్టుకోలేదు. మనసులో పదే పదే రగిలిపోతోంది కనుక నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను. నువ్వు పెద్దవాడివి కదా, మేనమామవి కదా, పుణ్యం ఉంటుంది. ఇక్కడ తండ్రి లేడు, తల్లి లేదు, దగ్గర దారిలో ఉన్నారు వీళ్ళు. కనుక ఇక్కడే అనుమతిస్తే నేను ప్రాయోపవేశం చేస్తా, శరీరం వదులుతానన్నాడు. శకుని మామ అప్పుడు మాట్లాడుతున్నాడు మేనల్లుడితో, దుర్యోధన నతే అమర్ష కార్య ప్రతి యుధిష్ఠిరం భాగధేయాని హి స్వాని పాండవ భుంజతే సదా. విధానం విధవా. చూడండి ఎంత కొంచెం శకుని మొదట్లో బాగానే మాట్లాడాడు. నాయన, ఎందుకయ్యా అనవసరంగా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అయినటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు మీద ఎందుకు నీకింత కోపం? పాండవులు అదృష్టం, భగవంతుడు పాండవులకి అదృష్టం ఇచ్చాడు, వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సమయం కనుక పూర్వం వాళ్ళని ఎన్నో సమయాల్లో ఎంతో ఇబ్బంది పెట్టావు, అయినా కూడా నువ్వు వశపరుచుకోలేకపోయావు. వాళ్ళకి భగవంతుడు వాళ్ళ వైపు ఉన్నాడు. ఆరబ్ధాస్య మహారాజా పునర్ అరిందమ విముక్తాస్య నరవ్యాఘ్ర భాగధేయాస పూర్వం. నాయన దుర్యోధన, నీవు చేసిన ప్రయత్నమే మళ్ళీ మళ్ళీ చేస్తూ అనేక కుతంత్రాలతో వాళ్ళ సంపద దోచుకోవాలని, వాళ్ళని కట్టుబట్టలతో తరిమేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. అయినా ఆ పాండవులు అదృష్టవంతులు. భగవంతుడు వాళ్ళని రక్షిస్తున్నాడు, ధర్మం వాళ్ళ పట్ల ఉంది. తైర్లబ్ధ ద్రౌపదీ భార్య ద్రుపదస్య సుతై సహాయ పృథివీలాభే వాసుదేవస్య వీర్యవాన్. ఒక్కసారి నువ్వు గుండెమే చేసుకొని నువ్వేం చేశావో తెలుసుకో. సుఖంగా వాళ్ళ వాళ్ళు బతుకుతూ హస్తినాపురంలో ఉంటే పని కట్టుకొని వారణావతానికి పంపించి లక్క ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని చంపుదామని ప్రయత్నం చేస్తే నువ్వు వెళ్ళగొడితే, వాళ్ళు కట్టుబట్టలతో నువ్వు వెళ్ళగొడితే అక్కడ ఏం జరిగింది? హాయిగా సుఖంగా ఎక్కడెక్కడో గడిపారు, కొంతకాలం గడిపారు, ప్రచ్ఛన్నంగా ఉన్నారు. మనకి తెలియకుండా కొన్నాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా అజ్ఞాతంలో ఉండి వాళ్ళ పుణ్య విశేషం చేత చక్కగా స్వయంవరంలో పాల్గొన్నారు. ద్రుపద మహారాజుతో వియ్యం పొందారు. ద్రుపద మహారాజు కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సుఖంగా లోకంలో అందరి చేత కీర్తించబడ్డారు. ఆ తర్వాత అసంఖ్యాకమైనటువంటి రాజ్య భాగాన్ని పొందారు. కనుక లబ్ధ. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు వాళ్ళు ఏదో సుఖంగా ఉన్నారు, రాజ్యం పొందారు అని బాధపడుతున్నావు. నిజంగా యథార్థంగా నువ్వు ఇచ్చింది ఏమిటి? మీ నాన్నగారు ధృతరాష్ట్రుడు ఏమిచ్చాడు వాళ్ళకి? ఈ భూమండలం అంతా వాళ్ళ చేతిలో పెట్టాడా? లేదే. నీకు ఇచ్చిన భాగం లాంటి భాగమే ఏదో కొంత ఇచ్చి దిక్కుమొక్కులేనటువంటి ప్రదేశం ఇస్తే వాళ్ళు దాన్ని ఖాండవ ప్రస్థాన్ని తీసుకెళ్ళి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంద్రప్రస్థంగా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత బుద్ధి చాతుర్యం చేత నలుగురు అన్నదమ్ములు, చక్కటి తమ్ముళ్ళు ఉన్నారు కనుక ధర్మరాజు 4 దిక్కులకి పంపించి కష్టపడి చెమటోడ్చి సంపద సంపాదించారు. ఇదంతా వాళ్ళు స్వార్జితంగా తెచ్చుకున్నారయ్యా. నువ్వు చూసిన ఏ అఖండమైన ఐశ్వర్యం ఉందో ఇదంతా పిత్రార్జితం కాదు, కొంత భాగమే పిత్రార్జితం. దాని ఆధారం చేసుకొని రాజ్యం చేస్తూ తమ్ముళ్ళ యొక్క సహాయంతో 4 దిక్కులా చేశారు, మొత్తం జయించారు, దిక్కులు జయించారు. కనుక ఇక్కడ వాళ్ళకుండే అధికారాన్ని వాళ్ళు పొందారు, వాళ్ళ వాటాని వాళ్ళు పొందారు, కానీ దాన్ని వృద్ధి చేసుకున్నారు. నువ్వు వృద్ధి చేసుకో, అసూయపడటం లేదు. దీనికి నువ్వు కొత్తగా బాధపడవలసిన అవసరం నాకైతే కనబడటం లేదు. ధనంజయేన గాంధీవాన్ అక్షయ్యోచ మహేషుధి. అర్జునుడి చేతిలో ఉండే గాంధీవ్యం ఉందే, గాంధీవం అనేటువంటి ధనస్సు, అదయ్యా వాళ్ళకి రాజ్యలక్ష్మి.
వాళ్ళకి రాజ్యలక్ష్మిని కలిగించింది అది. కనుక అర్జునుడు అగ్నిదేవుడిని కూడా తృప్తిపరిచి ఆ అగ్నిదేవుడు గాంధీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళగొట్టడం వల్లే కదా ఇవన్నీ జరిగినాయి. కనుక ఇదంతా తర్వాత జరిగిందే. అసూయతో నువ్వు ఎంత తొక్కివేస్తే వాళ్ళు అంత వృద్ధి చెందుతున్నారు. అగ్నిదేవుడికి అనారోగ్యం చేస్తే, అజీర్ణం చేస్తే అగ్నిదేవుడు అంతటి వాడికి సర్వభక్షకుడైనటువంటి అగ్నిదేవుడికి ఉపకారం చేసి ప్రత్యుపకారంగా గాంధీవాన్ని పొందాడు. అంతేకాకుండా అక్షయతూర్ణినాన్ని పొందాడు, దివ్యమైనటువంటి అస్త్రాలని పొందాడు. ఇందులో వాళ్ళ తప్పే ఉంది? దీనికి నువ్వు బాధపడితే వచ్చేదే ఉంది. కనుక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. అగ్నిదాహాన్ మయం చాపి మోక్షయిష్వాసన. అట్లాగే మయుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు, మయాసురుడు. వాడికి ప్రమాదం కలిగితే అగ్నిలో అతను ఖాండవ దహనం చేసే సమయంలో అందులో ఉండిపోతే అతన్ని కాపాడి అతని ద్వారా అతను కృతజ్ఞతాపూర్వకంగా మయసభను నిర్మిస్తే ఆ సభలో ఉన్నాడు. ఆ సభని చూసి నువ్వు గుండెలు బాదుకున్నావు. ఇది కూడా వాళ్ళ యొక్క ప్రయత్న ఫలం వల్లే వచ్చిందిగా. వాళ్ళు లోకంలో ఒకళ్ళకి ఉపకారం చేయడం వల్ల వాళ్ళకి ఆయుధాలు వచ్చాయి, ఒక ఉపకారం చేయడం వల్ల వాళ్ళకి భవనం వచ్చింది, సంపద వచ్చింది, భుజబలం ఉండటం వల్ల రాజ్యం వచ్చింది. కనుక ఇదంతా కూడా వాళ్ళ యొక్క అదృష్టము, వాళ్ళ పుణ్య విశేషం. మనిషి పుణ్యం చేయడం వల్లే వస్తుంది తప్పించి ఇతర విషయాల్లో రావయ్యా. తేన చైవ మయేనోక్తా కింకరా నామరాక్షస వహంతితాం సభాం భీమా తత్రకా పరిదేవన. ఎందుకయ్యా అనవసరంగా బాధపడతావు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మయుడనేటువంటి శిల్పే చెప్పాడు, భయంకరమైనటువంటి రాక్షసుల చేత మోయబడేటువంటి ఒక దివ్యమైనటువంటి భవనాన్ని నిర్మించిస్తాను, ఇది ఇంకెక్కడా కూడా అల్టిమేట్ లోకంలో ఎక్కడా ఉండదు, ఊహకు కూడా అందదని చెప్పి అతనే చెప్పాడు. అదే తయారు చేశాడు. కనుక ఇది అద్భుతమైనది విషయం అనేది లోకంలో అందరికీ తెలుసు. ఎవడన్నా నీలాగా కాలు జారి పడ్డవాడు ఉన్నాడయ్యా? మొత్తం మయసభలో అంత పెద్ద రాజసూయాగం జరిగినప్పుడు ఎవడైనా బొప్పెగట్టినవాడు కానీ జారిపడ్డవాడు కానీ ఉన్నాడా? అసూయాగ్రస్తుడు కనుక నువ్వు పడ్డావు. నీలో ఏ అసూయ అయితే ఉందో అది నిన్ను కాల్చివేస్తోంది. కనుక ఇక్కడ అసూయ వద్దు, మిథ్యారోపణ చేయవద్దు. పాండవుల పట్ల లేనిపోయినటువంటి కేసులు బనాయించి వాళ్ళ మీద ఏదో లోకంలో వాళ్ళకి ఇది చేయొద్దు. ద్రోణస్తస్య మహేశ్వాస సహపుత్రేణ వీర్యవాన్ సూతపుత్రస్య రాధేయ గౌతమస్య మహారథ అహంచ సహ సోదరస్య. అయినా నువ్వేం తక్కువ వాడివయ్యా? నువ్వు నీ బలాన్ని నువ్వు తెలుసుకోవటల్లా. నీకుండేటువంటి మహాత్ములు నీ దగ్గర ఉన్నారు, వాళ్ళను వాడుకోవటల్లా. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు, వీళ్ళందరినీ వాడుకొని నువ్వు కూడా హాయిగా సుఖపడవచ్చు కదా. ఒక్కొక్కళ్ళు ఎట్లాంటి వాళ్ళు? మహాధనుర్ధారులు, మహాపరాక్రమవంతులు. ద్రోణుడు, ద్రోణకుమారుడైన అశ్వత్థామ, సూతపుత్రుడు కర్ణుడు, మహారథుడైనటువంటి కృపాచార్యుల వారు, అంతేకాకుండా 99 మంది తమ్ముళ్ళు, పెద్ద బెటాలియనే ఉంది నీ వెంట. ఇంతమంది నీలో ఉంటే భూరిశ్రవసుడు కూడా నీ దగ్గర ఉన్నాడే. ఇంత గొప్ప, ఇంత నీ గురించి ఆలోచించి నీ క్షేమాన్ని కోరుకునేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. పాండవులు నీ పట్ల శత్రుత్వాన్ని కూడా వహించట్లేదు. ఇన్ని అనుకూలతలు ఉన్నటువంటి నువ్వు బాధపడవలసిన అవసరం ఏముంది? నా దృష్టిలో ఇప్పుడు నువ్వు కుంగిపోవడానికి కానీ హృదయ వేదన పొందడానికి కానీ నాకు సమర్థమైన సమాధానం దొరకటం లేదు. అంటే దుర్యోధనుడు అంటున్నాడు, త్వయాచ సహితో రాజన్ ఏతానేవ విజేష్యే. అయ్యా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కనుక అనుమతిస్తే ఏదైనా జరుగుతుంది. కానీ అంత గొప్ప ధనం నాకు ఎక్కడొస్తుందయ్యా? నేను ఎన్ని కష్టపడితే, నాకు ఎంతమంది సహాయం చేస్తే ఆ సంపద అంతా నాకు వస్తుంది? అంటే శకుని చెప్తున్నాడు, ధనంజయో వాసుదేవ భీమసేనో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ ద్రుపదశ్చ సహాత్మజై నైతే యుధి పరాజేతం శక్త్యా దేవర్షిగణైరపి. ఇంతమంది ఉన్నారన్నావు కదా, నాకు ఎట్లా వస్తుంది అంత సంపద, ఎట్లా జయం కలుగుతుందంటే పిచ్చివాడా. శకుని చెప్తున్నాడు, అర్జునుడు, కృష్ణ భగవానుడు, భీమసేనుడు, ధర్మరాజు, నకుల సహదేవులు, కొడుకులతో సహా ద్రుపద మహారాజు, అంతేకాకుండా ఇంతమంది యుద్ధంలో చేసినప్పటికి కూడా ఇంతమందితో యుద్ధం చేయగలిగే సామర్థ్యం లోకంలో ఎవరికి లేదురా ఆయన. కనుక నేరుగా పాండవులతో శత్రుత్వం పెట్టుకుంటే ఇప్పుడు కాదు, ఇంకొక జన్మలో కూడా నువ్వు పాండవుల్ని జయించలేవు. ఎందుకంటే వాళ్ళకి చాలా ధర్మం ఉంది, సంపద ఉంది, విశేషంగా వాళ్ళ దగ్గర శక్తియుక్తులు ఉన్నాయి. కనుక నేను ఒక చిన్న మార్గం చెప్తా నీకు. అంటే కష్టపడకుండా, ఒళ్ళు కందకుండా, ఆయుధం చేతిలో పట్టుకోకుండా నీకు వచ్చేటువంటి మంచి అవకాశం, లక్కీ డిప్లో నీకు బంపర్ లాటరీ వచ్చే ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఎందుకంటే మేనల్లుడికి ఏదో ఒకటి హితం చేయాలి కదా. చెప్తున్నాడు, అహంతు తద్ విజానయమి విజేతుం ఏన శక్యతే యుధిష్ఠిరం స్వయం రాజం తన్నిబోధ జూషస్వవా. నాయన, ధర్మరాజు కష్టపడకుండా, నీ ఉత్తరీయం కూడా కదలకుండా, కష్టపడకుండా, చెమట రాకుండా,
ధర్మరాజు ఎట్లా ఓడిపోతాడో ఒక ఉపాయం నాకు తెలుసు. నీ మీద ప్రీతితో ఇది చెప్తున్నా, ఇది ధర్మం అని నేను చెప్పట్లా, నీ మీద ఇచ్చకంగా నేను చెప్తున్నానంటే దుర్యోధనుడు అంటున్నాడు, అప్రమాదేవ సుహృదాం అన్యేషాం చ మహాత్మనాం యది శక్యా విజేతుం మే తన్మమాచక్ష మాతలం. నాయన మేనమావ గారు, మావయ్య, ఎంత మంచి మాట చెప్పావయ్యా. స్నేహితులకి, మహాత్ములకి, ఇతరులకు కూడా ఏది ప్రమాదం లేకుండా సులభంగా పాండవులు జయించేటువంటి ఉపాయం ఏమిటో కనుక్కున్నానన్నావు కదా, వెంటనే చెప్పు, ఎందుకు ఆలస్యం చేస్తావన్నాడు. శకుని చెప్తున్నాడు, జూతప్రియశ్చ కౌంతేయ, పాండవ జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజుకి జూతం అంటే చాలా ఇష్టం. జూదం అంటే చాలా ఇష్టం. జూతప్రియశ్చ కౌంతేయ నస జానాతి దేవితుం, ఆయనకి జూదం అంటే ఇష్టమే కానీ జూదంలో పెద్ద ప్రావీణ్యం లేదు, అందులో ఎక్స్పర్ట్ కాదు, కానీ ఆడుతూ ఉంటాడు, ఆడగలడు. జూదం అంటే మనసు బాగా వెళుతుంది. సమాహూతస్య రాజేంద్ర నశక్ష్యతి నివర్తితం. ఒక్క విషయం చెప్తున్నా, కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజుకి జూదం అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువగా జూదంలో ప్రావీణ్యం లేదు. అయితే అతని దగ్గర ఒక వీక్నెస్ ఉంది, ఎప్పుడైనా ఎవరైనా ఆడడానికి రమ్మంటే కాదు అనడు, ఎందుకంటే దాని మీద ఇష్టం కదా, కాదనడు. కనుక నేను ఆడను అనడు కనుక, అతనికి ప్రావీణ్యత లేదు కనుక, నా దగ్గర బాగా ప్రావీణ్యత ఉంది కనుక ఈ మార్గంలో ధర్మరాజుని మనం సులభంగా మట్టి గర్పించవచ్చు. నేను ఇక నా పరిస్థితి చెప్తున్నాను, నేను ఎట్లాంటి వాడిని, దేవేన కుశలం స్యాద తం త్వం జూతే సమాహ్వయ. నేను జూదమాడ్డంలో మహా నేర్పరిని, ఈ భూలోకంలోనే కాదు ముల్లోకాల్లో కూడా నేను వక్రదృష్టితో వంచనాత్మకమైనటువంటి జూదాన్ని ఆడగలను. నాతో పాటు సాటి గలవాడు ఈ భూమండలంలో కాదు ముల్లోకాల్లో ఎక్కడా లేడు. కనుక నువ్వు ఏ ప్రయత్నమైనా చేసి మీ నాన్నగారిని ఒప్పించి, ఆ గుడిరాజును ఒప్పించడం కొంచెం కష్టం, గొణుగుతాడు. కనుక ఆయన్ని ఒప్పించగలిగితే, పాండవుల్ని కనుక ఇక్కడికి పిలవగలిగితే, ధర్మరాజు కనుక జూదానికి కూర్చుంటే, ఇక నీ సంపద ఈ సంపద కాదు ఆ సంపద కూడా